హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026, 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ బడ్జెట్‌ను విడుదల చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారండి. శాఖల వారీగా కేటాయింపులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాము వివరంగా వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలాగా ఈ బడ్జెట్‌నైతే రూపొందించారు. మొత్తం 3,32,205 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ బడ్జెట్‌నైతే ప్రవేశపెడుతున్నట్టు మంత్రి ప్రకటించారు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ, వ్యయాల పద్దుల ప్రకటన మాత్రమే కాదని, అది రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి ఒక దిక్సూచి వంటిది అని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలతో రాష్ట్ర అభివృద్ధి రథాన్ని పరుగులు పెట్టించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆయన ఉద్వేగభరితంగా అయితే వివరించారు. అంటే ప్రజల కనీస అవసరాలను తీరుస్తూనే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. ముందుగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మళ్ళీ ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ బడ్జెట్‌లో ఏకంగా 6,000 కోట్ల రూపాయలను కేటాయించారు. రాజధాని నగరం అనేది రాష్ట్ర ఆత్మ గౌరవానికి చిహ్నమని, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులొస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అలాగే రాష్ట్ర ప్రగతికి చోదక శక్తులుగా నిలిచే విద్యుత్ రంగానికి 13,934 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరంతర నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా ద్వారా పారిశ్రామిక మరియు గృహ అవసరాలను తీర్చడమే దీని లక్ష్యము. ఇక రవాణా రంగాన్ని బలోపేతం చేసే దిశగా రోడ్లు, పోర్టులు, ఓడరేవులు మరియు ఎయిర్‌పోర్టులు అభివృద్ధి కోసం 13,546 కోట్ల రూపాయల భారీ మొత్తాన్నయితే వెచ్చించనున్నారు. ఇక పోర్టుల అభివృద్ధి ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో వాణిజ్యం పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందుతోందని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి 3,161 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా పేదవాడి సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేశారు. వ్యవసాయ రంగం మరియు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా పయ్యావుల కేశవ్ గారు గణనీయమైన కేటాయింపులైతే చేశారు. ఇక రాష్ట్రంలోని మేజర్ ఇరిగేషన్, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 9,906 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా రైతులపై ఖర్చు భారాన్నయితే తగ్గించనున్నారు. రాష్ట్ర జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు పనులను వేగవంతం చేసేందుకు 6,105 కోట్ల రూపాయలనైతే ప్రత్యేకంగా కేటాయించారు. ఇది ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించి నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు దోహదపడుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1,927 కోట్ల రూపాయలనైతే వెచ్చించారు. ఇక ధరల స్థిరీకరణ నిధి కోసం 500 కోట్లు కేటాయించారు. దీనివల్ల మార్కెట్‌లో పంట ధరలు ప పడ ధరలు పడకపోయినా రైతులకు కనీస మద్దతు ధర లభించేలాగా ప్రభుత్వం అయితే రక్షణ కల్పిస్తుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం 260 కోట్ల రూపాయలు మరియు రైతుల పంటలకు బీమా రక్షణ కల్పించేందుకు 250 కోట్ల రూపాయలనైతే కేటాయిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతమిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో ఈ బడ్జెట్ అగ్రభాగంగా అయితే నిలిచిందనమాట. వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం అత్యధికంగా 27,719 కోట్ల రూపాయలనైతే కేటాయించారు. ఇది సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకం
2.0 పథకానికి రూ. 2,601,00,00,000 కేటాయించారు. దీనివల్ల పేద మహిళలకు పొగరహిత వంటగది మరియు ఆర్థిక వెసులుబాటైతే లభిస్తుంది. ఇక వివిధ సామాజిక వర్గాలకు ఆర్థిక మద్దతు కింద 2,320,00,00,000, మహిళా సాధికారతను ప్రోత్సహించే స్త్రీ శక్తి పథకానికి రూ. 1,420,00,00,000 కేటాయించారు. బడుగు బలహీన వర్గాల కోసం సబ్సిడీ మరియు ఉచిత విద్యుత్ పథకానికి రూ. 600,00,00,000, ఆటో డ్రైవర్లకు సంక్షేమానికి 450,00,00,000 కేటాయిస్తూ సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రభుత్వం సృష్టించింది. ముఖ్యంగా విద్యా రంగానికి ఊతమిచ్చే తల్లికి వందనం పథకానికి రూ. 9,668,00,00,000 కేటాయించడం ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు 458,00,00,000, 4,581,00,00,000 ఫ్రెండ్స్ కేటాయించి మహిళలు మరియు పిల్లల ఆరోగ్య, పౌష్టిక ఆహారంపై దృష్టి సారించారు. ఇక పరిపాలన పరంగా వివిధ శాఖలకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే గ్రామీణ అభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్ శాఖకు రూ. 22,942,00,00,000 భారీ మొత్తాన్నైతే కేటాయించారు. గ్రామాల్లో రహదారులు, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య పనులకు ఈ నిధులు వెన్నెముకగా అయితే నిలుస్తాయి. మున్సిపల్ శాఖకు రూ. 14,538,00,00,000 కేటాయించి పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలనైతే మెరుగుపరచనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు 11,118,00,00,000, గృహ నిర్మాణ శాఖకు 6,357,00,00,000 మరియు కార్మిక శాఖకు 735,00,00,000 ఈ విధంగా అయితే కేటాయించారు. రహదారులు మరియు భవనాలు ఆర్&బి శాఖకు రూ. 9,856,00,00,000 కేటాయించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. విద్యుత్ మరియు ఇంధన రంగాలకు కలిపి సుమారు రూ. 13,934,00,00,000 కేటాయించడం ద్వారా రాష్ట్రానికి శక్తి భద్రత కల్పించే ప్రయత్నం చేశారు. ఈ కేటాయింపుల ద్వారా శాఖల వారీగా పరిపాలన మరింత అయితే వేగవంతం అవుతుందని అయితే భావిస్తూ ఉన్నారు. ఇకపోతే విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో అత్యున్నత ప్రాధాన్యతమైతే లభించింది. సమగ్ర శిక్ష అభియాన్ కోసం 296,00,00,000, ఉన్నత విద్య కోసం రూ. 2,566,00,00,000 కేటాయించారు. పాఠశాల విద్యార్థుల ఆకలి తీర్చి వారికి చదువుపై ఆసక్తి కలిగించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం రూ. 2,161,00,00,000 అయితే కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖను మార్చే మన బడి మన భవిష్యత్తు పథకానికి రూ. 1,500,00,00,000, యువత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్య అభివృద్ధికి రూ. 1,232,00,00,000 అయితే వెచ్చించనున్నారు. ఇకపోతే పీఎం స్కూల్స్ అభివృద్ధికి 707,00,00,000, విద్యార్థులకు విద్యా కానుకలు అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి రూ. 654,00,00,000 కేటాయించారు. చివరగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రూ. 435,00,00,000 కేటాయిస్తూ రాష్ట్రంలోని విద్యార్థులు మరియు యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు. సో, మొత్తంగా రూ. 3,32,000,00,00,000 ఈ ఆర్థిక బడ్జెట్ 2026-27 రాష్ట్రానికి ప్రగతి పథంలో నడిపేటటువంటి ఒక చారిత్రాత్మక పత్రమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారైతే ఈ సందర్భంగా అభివర్ణించారు.